ఈవెంట్ ఎండ్ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. ఓడిపోతే ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. అన్నయ్యని వదిలి వెళ్ళిపోతావా? కట్టు బట్టలతో వెళ్ళిపోతా. The winner is మృదుల. ఇద్దరిలో విజేతలెవరో ఈ సాంగ్ డిసైడ్ చేస్తుంది. వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏళ సద్దే మణిగిన రాత్రి ఏళ అందెల సడినా మనసే దోసింది. వీరమొబ్బిలి కోటలో మాటు మణిగిన చీకటిలో అందెల సడినా మనసే దోసింది. వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడినా ఎగనే దోసింది. వీరబొబ్బిలి కోటలో ఎన్నెల కాసే ఏళ్లల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెల సడి మీ మనసులు దోసిందా? వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి, వజ్రాల అందలు వేస్తా వగలాడి కాళ్ళకి, మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి, ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి. నీ ఆశలన్నీ అడి ఆశలంట ఈ ఏలం పాట నీ ఊహల పంట. నీ నోటి మాటల్లోనే నా మనవే ఇక కుదరాలంట, నువ్వు ఆకు వక్క వేస్తే నారో రే పండాలంట. వీరమొబ్బిలి కోటలో మాటు మణిగిన చీకటిలో అందెల సడినా మనసే దోసింది. వీరమొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడినా ఎననే దోసింది. And the winner is మృదులాదేవి.
దొరకదనే మాట చెప్పకండి గురువుగారు. మీరు ప్రయత్నిస్తే అసలు విషయం చెప్తే ఏ అమ్మాయి అయినా పెళ్లికి రెడీ అయిపోతుంది. పెళ్లికి వెళ్ళాడు తల్లి, కొంపది సీనే తల్లిగడ్డేస్తాడేంటి? వామ్మో. సరే, ఇంతకీ అమ్మాయి వయసు ఎంత ఉండాలి? కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? మరైతే దేవాసార్ తోటలోనే బ్రాస్లెట్ ఎందుకు పడిపోయి ఉంటుంది చెప్పండి టీచర్. కావాలని పడేసుకోలేదు కదా. కావాలనే నువ్వు ఇంకేదైనా కూడా పడేసుకున్నావా ఏంటి? ఇంకా ఏం పోయింది? కాదు, నీ మనసు కూడా అక్కడే ఎక్కడైనా పడేసుకున్నావా ఏంటి? ఒకవేళ ఇది పడిపోయిందంటే నాకు తెలుస్తుంది, అప్పుడు నేను నీకు చెప్తాను. యాక్సిడెంట్లో హరి లక్ష్మి చచ్చిపోతారు, ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. వాళ్ళు వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే సంబరపడిపోతావేంటి? వాళ్ళు చావడం ఖాయం. నువ్వు బ్రేక్స్ కరెక్ట్ గా తీసావు కదా? తీసాను. ఏంటే గోతిగాడి నక్కల్లా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే మీకు నక్కలు కుక్కలే గుర్తొస్తాయా నాన్న? సోనీ, అది మా నాన్నని పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు. మేము లేవని బాబాయ్తో పిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూస్తే మేము తిరిగి వచ్చాక తాట తీస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. అయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అమ్మానండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులు అయ్యాక మీ పాటకి నేను పిచ్చిదాన్ని అయిపోయాను అనుకోండి. ఏంటి, పిచ్చిదాని అయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్ని అయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? రోడ్డు మీదకి ఈడ్ చేస్తాను, తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! పట్టుకొచ్చిన మేడం నార్సింగ్లా అని పక్కకు ఉంటే ఇవి పట్టుకుని వచ్చు. ఎవరు పక్కన ఉంటే ఎవడో చెయ్యి రాస్తుంది మేడం. ఆయనకు తలనొప్పి వస్తే నన్ను అడగాలిగా మేడం, చాయ్ పెట్టు జన్మ మీద పడుకోబెట్టుకొని జండుమామ చూస్తుంది మేడం. ఏ ఎత్తనైనా చూస్తుందా మేడం? ఒక్కదాన్ని ఓ అంటాడు. ఈమె బాత్రూమ్ లో తాను చేస్తే అది ఆ బాత్రూమ్ లో పోతాం. ఈమె చూస్తుండగానే తాగి ఇచ్చేందంటే ముందు దండం పెట్టండి. ఆమె స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో పోయింది మేడం. ఈయన చాతగా ఉన్నాడంట, ఈయన చాతగాక ఆయన ఈమె దగ్గర పట్టుకుంటుండంట. నన్నే సంపలా ప్లాన్ చేసి ఇద్దరు కలిసి నన్ను చంపితే ఈమె ఎక్కడ పోదిగా. మరి ఎట్లా అన్నట్టు లెక్క? నువ్వు చెప్పి నా బిడ్డ ఆపుకుంటాని నువ్వు మూసుకోరా గాంధీ. కొడతారు ఎక్కువ మాట్లాడుతుంది. మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు?
మొత్తం జీవితం అట్లా మనిషి కాదు నువ్వు ఎన్ని సాయం చేసింది